సో, ఈ న్యూ ఇయర్‌కి శబరిలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్న నేను, ఉగాదికి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పి ఉన్న పళంగా ట్రైన్ ఎక్కిన. అండ్ మేము పోయేది జనరల్‌లో. ఒక్కసారి మా పరిస్థితి చూడండి జనరల్‌లో. సో, ఒక గంట సేపటి తర్వాత మనకైతే విండో పక్కన సీట్ దొరికింది. అండ్ ఇక నైట్ అంతా నైట్ వ్యూ చూసుకుంటూ కూర్చుండిపోయినా. సో, పొద్దున్న 7 గంటలకు ట్రైన్ దిగేసి అండ్ స్టేషన్‌లో ఉన్న వెయిటింగ్ హాల్లోకి పోయి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఎందుకంటే మనం స్టెప్స్ ఎక్కాలి కాబట్టి. సో, స్టేషన్ బయట ఉన్న ఆటో తీసుకొని సీదా స్టెప్స్ కాడికే పోయినాం. అండ్ ఆటో దిగేసి లగేజ్ కంట్రోల్ లగేజ్లో ఇచ్చేసి అండ్ అక్కడ కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి స్టెప్స్ ఎక్కడైతే స్టార్ట్ చేసిన అన్నమాట. అండ్ నాకైతే స్టెప్స్ ఎక్కడ కొత్త కాదు. సో మా వాళ్ళ రియాక్షన్ చూడాలి, వాళ్ళకి ఫస్ట్ టైం. సో దారి మధ్యలో కొన్ని అడవి పందులు కనిపిస్తే వాటి క్లిప్స్ తీసుకొని సో 1000 మెట్ల తర్వాత మన వాళ్ళ రియాక్షన్ చూడండి. సో దారిలో మధ్యలో ఒక వాటర్ బ్రేక్ తీసుకొని అండ్ ఒక సల్ల బ్రేక్ కూడా తీసుకొని మళ్ళీ మెట్లు ఎక్కడైతే స్టార్ట్ చేసినాం. అండ్ ఈసారి కొన్ని జింకలు కనిపించినాయి, వాటి క్లిప్స్ కూడా తీసుకొని ఇక మోకాలపడతం దగ్గరికి వచ్చేసరికి చెరొక 50 మెట్లు ఎక్కుదామనేసరికి మా ఓడి రియాక్షన్ చూడండి ఎట్లా ఇచ్చిండో. సో కింద మీద చేసి అయితే 3350 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి అట్లా ఉండే లాకర్కి పోయి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరినాం. అండ్ దర్శనం మధ్యలో నేనైతే 3 గిలాసుల పాలు తాగినా, ఎందుకంటే మస్తు ఆకలి అవుతుండే అదే టైంకి. సో మాకైతే దర్శనానికి 15 గంటలు పట్టింది. తర్వాత బయటికి వచ్చి ఇంకోసారి దేవుణ్ణి మొక్కుకున్న, అంత మంచిగా ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం వస్తా అని చెప్పి. సో ఈ వీడియోలో అయితే ఇంతే, ఉంటా, బాయ్.